ఇక భూదందాపై మరింత ముచ్చట సంపత్ అడిగి తెలుసుకుందాం. అసలు ఈ భూదందా ఎట్లా జరిగింది, పోలీసుల దర్యాప్తుల ఏం తెలిసినాయి, ఏదైనా కొనాలన్నా కూడా లింక్ డాక్యుమెంట్ అడుగుతారు కదా సంపత్, మరి అవేమీ తెలియకుండా అసలు ఎట్లా జరిగింది అంటారు? వ్యవస్థలో ఉన్న లోపాలని అట్లాగే చట్టంలో ఉన్న కొన్ని లొసుకుల్ని ఆసరాగా చేసుకొని శ్రీనివాసరావు మొత్తం ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారం నడిపించినట్టుగా దర్యాప్తులు తేలుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి గెజిట్ ఏదైతే 2000 సంవత్సరం తర్వాత ఇచ్చినటువంటి గెజిట్, గవర్నమెంట్ అప్పట్లో ఒక గెజిట్ ఇచ్చింది, గెజిట్ని బేస్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ చేసిన అనేది శ్రీనివాసరావు చెప్తున్నమాట. కానీ ప్రభుత్వ భూముల్ని డైరెక్ట్గా ఒక ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు, అందులోనూ దాంట్లో కొన్ని తిరకాసులు పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్లో హెచ్ఎండిఏ లిమిట్స్లో, ఇటు హైదరాబాద్ అట్లాగే రంగారెడ్డి లిమిట్స్లో ఉన్నట్లో పైగా ల్యాండ్స్ అనేటివి కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. పైగా 1, పైగా 2, పైగా 3 ఇట్లా పైగా 7 వరకు ల్యాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం వక్ఫ్ భూములు లేదంటే మిగతా సంబంధించిన పైగా భూములు. ఆ భూముల్ని మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు మినహాయిస్తే ఎవరికి కూడా దానికి సంబంధించిన హక్కులు ఉండేవి కాదు. దాని తర్వాత దానికి క్లెయిమర్స్ ఎవరు లేకపోవడంతో అది ప్రభుత్వ భూములుగా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వాటిని కొన్ని లాజిక్లతో అంటే మైనారిటీకి సంబంధించిన ఒక 6 నుంచి 7 వ్యక్తులను తీసుకొని ఆ వ్యక్తుల పేరు మీదకి ముందుగా ట్రాన్స్ఫర్ చేసి తర్వాత వాళ్ళకి జీపీఏ చేసిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గోల్డ్ స్టోను దాంతోపాటుగా మిగతా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా పివి శర్మ అట్లాగే పార్థసారథి ఇద్దరు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్లను బ్యాంకుల్లో పెట్టి లోన్లు కూడా తీసుకున్నారు. 100 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు అంటే 796 ఎకరాలు 796 వరకు 796 కోట్ల వరకు ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. 906 కోట్ల రూపాయల వరకు ఉంటుందనేది కమిషనర్ చెప్తున్నారు. సో ప్రైమరీగా తీసుకుంటే ఈ ల్యాండ్స్ సంబంధించి మొత్తం 6 నుంచి 7 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్స్ మొత్తం కూడా ఆ ల్యాండ్లలో ఇప్పటికే కొన్ని వెంచర్లు ఉన్నాయి. దాంతోపాటుగా కొన్ని డెవలప్మెంట్స్ చేసారు. అట్లాగే ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద మొత్తం వాటిని డాక్యుమెంటేషన్స్ కూడా ప్రిపేర్ చేసుకుని ఆ ల్యాండ్లు తమ ఆధీనంలో ఉన్నట్టుగా కొంతమంది వ్యక్తులు సంస్థలు క్లెయిమ్ చేసుకున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ. దాంతోపాటుగా ఒక 100 ఎకరాల పైగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి బోర్డులు పెట్టి అక్కడ కొంత సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ అట్లాగే ఈ గోల్డ్ స్టోన్ సంబంధించినటువంటి కంపెనీ ప్రసాద్ సోదరుడు పార్థసారథి అట్లాగే ఈ పివి శర్మలు వీళ్ళిద్దరూ కూడా అక్కడి గ్రౌండ్లోకి పోకుండానే సర్వేలు చేయించకుండానే డైరెక్ట్గా డాక్యుమెంట్లలో వాళ్ళ పేర్లు నమోదు చేయించుకున్నారు. డాక్యుమెంట్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్లలో మాత్రం తమ పేర్లు కనబడేటట్టు చేశారు. గ్రౌండ్లో మాత్రం ఇక్కడ కూడా గ్రౌండ్లోకి వాళ్ళు వెళ్ళలేదు. గ్రౌండ్లోకి వెళ్లకుండానే డైరెక్ట్గా డాక్యుమెంట్స్ రూపంలోకి తీసుకొచ్చిన తర్వాత డాక్యుమెంట్లలో డైరెక్ట్ డాక్యుమెంట్లలో మాత్రం మొత్తం వాళ్ళ సంబంధించినటువంటి పేర్లనే నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకోవడంతో పాటుగా సిస్టంలో ఆన్లైన్లో సిస్టంలో చూస్తే మాత్రం డైరెక్ట్గా గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఆన్లైన్ సిస్టంలో కనిపిస్తుంది. కానీ ఈ బుక్ కీపింగ్ సంబంధించి బుక్స్లో వాళ్ళు పొందుపరిచే దాంట్లో సబ్ రిజిస్టర్ సంబంధించిన డాక్యుమెంటేషన్ దాంట్లో మాత్రం డైరెక్ట్గా ఈ ప్రైవేట్ వ్యక్తులకు 2 వ్యక్తులకు ఇటు పివి శర్మ అట్లాగే ఈ పార్థసారథి పేర్లపైకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ల్యాండ్ చూపెట్టారు. ఈ ల్యాండ్లన్నింటినీ డాక్యుమెంట్లను మొత్తం కూడా బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకున్నారు కాబట్టి ఒక ఆఫెన్స్ అయితే, దాంతోపాటుగా ఈ ల్యాండ్లను ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఎవరెవరి ఒత్తిళ్లు ఉన్నాయి అట్లాగే ఎవరైనా రాజకీయ నేతల ప్రమేయం కావచ్చు అలాగే వ్యాపారస్తులు కావచ్చు మిగతా సంబంధించినటువంటి బినామీల పేర్లు ఎవరు ఉన్నాయన్న విషయంపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనిపైన డీజీపీ అనురాగ్ శర్మ నేరుగా కమిషనర్ సందీప్ షండ్లతో కూడా రివ్యూ చేశారు. రివ్యూ చేసిన తర్వాత సిఐడికి కేసును ట్రాన్స్ఫర్ చేసే యోచనలో ఉన్నారు. ఎందుకంటే కేవలం ఏదో కూకట్పల్లి లో ఉన్నటువంటి ల్యాండ్ దందానే కాకుండా కూకట్పల్లితో పాటుగా మిగతా సర్కిల్స్లో కూడా ఇలాంటి స్కామ్ జరిగి ఉంటుందనేది పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు నడుస్తూ ఉన్నది. మొత్తం డాక్యుమెంట్స్ని సేకరించడంతో పాటుగా అక్కడ నిజంగా క్లెయిమర్స్ రూపంలో కొంతమంది కేవలం వీళ్ళ పేరు మీద డాక్యుమెంటేషన్ కావడంతో పాటుగా మిగతా వాళ్ళపైన కొంతమంది పేర్ల మీద డబుల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కాబట్టి వాటన్నిటిని ఎట్లా బయటకు తీసుకురావాలి, గవర్నమెంట్ ఎట్లా క్లెయిమ్ చేయాలి, పోయినటువంటి స్టాంప్ డ్యూటీ సంబంధించిన 500 కోట్ల రూపాయల పైమేర 587 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బును ఎట్లా రికవరీ చేయాలి, అట్లాగే వీటిని ఇప్పటికే రిజిస్ట్రేషన్ రద్దు చేసింది కాబట్టి రద్దు చేసిన తర్వాత క్లెయిమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి దానిపైన లీగల్ ఒపీనియన్ కూడా పోలీసులు తీసుకున్నారు. బహుశా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిపైన కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో ఇప్పటివరకు 18 మంది పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో భాగంగా మొదటగా 2 బిల్డర్లకు సంబంధించినటువంటి పేర్లు తెరపైకి వచ్చాయి. దాంట్లో 2 కూడా మంత్రి డెవలపర్స్ అలాగే మయూరి ఎన్క్లేవ్ అనేటువంటి 2 సంస్థలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా మరో 16 మంది
నగరంలో పేరు మోసిన బిల్డర్లు అట్లాగే కొన్ని డెవలప్మెంట్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన పేర్లు తెలుస్తుంది. ఆ 18 మందికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళను పిలిపించి పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇదేమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి లాంటి ఏరియాలో ఏదో మారుమూల గ్రామం కాదు ఇది. అట్లాంటి నగరంలో ఉన్నటువంటి ల్యాండ్ను అంత ఈజీగా గవర్నమెంట్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం వెనుక ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు ఎవరు, దాని వెనుక ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, శ్రీనివాస్తో పాటుగా చేతులు కలిపి కోట్ల రూపాయలు ఎవరెవరు వెనుకేసుకున్న విషయం పైన దర్యాప్తు చేస్తున్నారు. కంప్లీట్ దర్యాప్తు చేసిన తర్వాత ఒక రిపోర్ట్ను, ప్రైమరీ రిపోర్ట్ను కమిషనర్ సందీప్ షాండిలకు ఇవ్వన్నారు. తర్వాత ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని డీజీపీ ఆదేశాల మేరకి సిఐడి దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ దర్యాప్తు అనంతరమే మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 18 మంది పేర్లను పోలీసులు చెప్పడానికి కొంచెం గోప్యంగా ఉంచుతున్నారు. మంత్రి డెవలపర్స్తో పాటుగా విజయ్ ఎన్క్లేవ్ సంబంధించినటువంటి పేర్లు అయితే 2 పేర్లు బయటకు వచ్చాయి. బహుశా వాళ్ళను ఈరోజు లేదంటే రేపు వాళ్ళని పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది. మిగతా సంబంధించిన 18 మందిని వాళ్ళందరినీ కూడా పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉంది. ఎవిడెన్షియల్గా సైంటిఫికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ పిలిచి ప్రశ్నిస్తామంటున్నారు. అయితే సంపత్, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేది దీని మీద అప్పుడు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునిందా? దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా సంపత్? రైట్, ఎందుకంటే ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ దగ్గరనే అసలు తలనొప్పి స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కుకట్పల్లి ల్యాండ్ తీసుకుంటే మూసాపేట్ లిమిట్స్లో దీని రిజిస్ట్రేషన్ జరగాలి. అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే సబ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి ఆ లిమిట్స్లో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అయినటువంటి 6 నుంచి 8 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని రిజిస్టర్ చేయాలని ఈ ఎవరైతే ఈ గోల్డ్ స్టోన్ సంబంధించిన ప్రతినిధులు అట్లాగే పార్థసారథి పివి శర్మ వీళ్ళందరూ కూడా అప్రోచ్ అయ్యారు. కానీ అక్కడ నుండి మూసాపేటలో సబ్ రిజిస్ట్రార్ మాత్రం దానికి చేయడానికి కుదరదు, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి కుదరదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి ఇది కుదరదు అనేది తాను పక్కకు పెట్టడం జరిగింది. పక్కకు పెట్టిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా కూకట్పల్లి శ్రీనివాస్ దగ్గరకు వచ్చి శ్రీనివాస్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొంత డబ్బులు ఒప్పందం చేసుకొని రిజిస్ట్రేషన్ చేశారు. అంటే దీంట్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అంటే ఒక చిన్న క్లూను బేస్ చేసుకొని ఇది ఒక ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాటు అప్పట్లో ప్రభుత్వం ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో జీవోను తీసుకొచ్చింది. తర్వాత ఎనీవేర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం కల్పించింది. కానీ దాన్నే కొందరు దళారీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీనివాస్ ఇన్సిడెంట్లో బట్టబయలైంది కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా ప్లేస్లో జరుగుతూ తెలుస్తోంది. ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కేవలం కుకట్పల్లిలోనే ఇట్లాంటి దందా నడిచిందా లేదంటే వేరే ఏరియాలో నడిచిందా అనేది చూస్తున్నారు. ప్రధానంగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అట్లాగే షేర్లింగంపల్లి సంబంధించిన సబ్ రిజిస్టర్ రేంజ్ అట్లాగే రాజేంద్రనగర్ రేంజ్ ఈ 2 రేంజ్ల్లో ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది పోలీసులు మొత్తానికి ఒక అడుగు వేశారని చెప్పాలి. ఎందుకంటే కేవలం హైదరాబాద్ రంగారెడ్డి రేంజ్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాలకే పరిమితం కాలేదు, చాలా ఏరియాల్లో ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి ఉన్నటువంటి గోపన్పల్లి ఏరియాలో కూడా 36 నుంచి 48 వరకు సర్వే నెంబర్స్ కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్లు కూడా వేరే ఏరియాలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనేది పోలీసులకు ప్రాథమిక సమాచారం అందినట్టు తెలుస్తుంది. దీనికి ఇప్పటికే హెచ్ఎండిఏ చిరంజీవులు డైరెక్ట్గా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. హెచ్ఎండిఏ నుంచి కంప్లైంట్ అందిన తర్వాత ఎందుకంటే జ్యూరిడిక్షన్ లిమిట్స్ ఇప్పటివరకు సైదిరెడ్డి ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మేడ్చల్ నుంచి ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఫర్దర్గా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలన్నా లేదంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటే అన్ని ల్యాండ్స్ పైన దర్యాప్తు చేయాలన్నా సిఐడి గ్రౌండ్లోకి వెళ్ళాలంటే టెక్నికల్గా ఒక కంప్లైంట్ అందాల్సి ఉంది కాబట్టి అటు కంప్లైంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మనం కూడా మాట్లాడినప్పుడు చిరంజీవులు హెచ్ఎండిఏ కమిషనర్ కూడా ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం ఎంక్వైరీ చేయడానికి ఇటు సర్కార్ కూడా సన్నద్ధంగానే ఉంది. దాంతోపాటుగా హెచ్ఎండిఏ కమిషనర్ కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో భాగంగా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్స్ను అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్స్ను నొక్కేశారనే విషయంపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సంపత్.